కానీ ఈ కొన్ని బళ్ళకి మాత్రం రేట్లు పెరిగినాయి. మిగతా మా వరకు అంటే కొద్దిగా ఈ వ్యాపారాలు అయితే కొద్దిగా తగ్గినాయి. రోడ్డు మీద కిరాయిలు అయితే కొద్దిగా తగ్గినాయి. ఇంకా అంతకు మించి గ్యాస్ అయితే ఎఫెక్ట్ ఏం లేదు మనకైతే ప్రజెంట్ గ్యాస్ లేదు. ఎందుకంటే మనంతా సిఎన్జి, ఎల్పిజి అయితే మనకి కొద్దిగా ఇబ్బంది. ఇంట్లో గ్యాస్ అయితే ఇప్పుడు ఏముంది, ఇప్పుడు రాత్రి బుక్ చేసాం, ఎన్నింటికి 11:30 వరకు బుక్ చేసాం. 11:30 వరకు కూడా అవ్వలేదు. రాత్రి 9 నుంచి మొదలు పెడితే మార్కెట్ లో పరిస్థితి ఏముంది, ఒక గ్యాస్ బండ్ వచ్చి 2,500, 2,000 అలా 3,000 కూడా నడుస్తుంది గ్యాస్ రేట్ అయితే. తినుబండార రేట్లు అయితే ప్రజెంట్ అయితే ఒక మామూలుగా అయితే మొన్న చోట నేను తిన్నప్పుడు 25 రూపాయలు, నిన్న వెళ్ళాను అక్కడికి 40 రూపాయలు చేశారు. టీ అంటే మామూలుగా 8 రూపాయలు 10 రూపాయలు చేశాడు. ఇంకా ఎక్కడ కొన్ని మనం సిటీలో తిరుగుతున్నాం కాబట్టి కొద్దిగా అక్కడ టిఫిన్ హోటల్ అయితే 70% అయితే హోటల్ లేవు రోడ్ల మీద. మూసేశారు, 70% మూసేశారు. చాలా హోటల్ మూసేశారు. అది ఇంకా కంటిన్యూ పరిస్థితి అయితే ఏముంది, ఇంక మనం కూడా దొంగతనం చేసుకోవడం, ఇంకేం లేదు. ఆటోలకి కిరాయిలు ఉండదు, ఇంకేం ఉండవు మనకు రోడ్ల మీద. ఈ ఉన్న రేట్లకి ఎవడో 4 రోజులు పెడతారు, 5 రోజులు పెడతారు, తర్వాత తీసేస్తారు. ఇంక మళ్ళీ మనం కూడా ఇంకా దడ్డుబాలు మ్యాచ్ చేయాలి. ఇంక మనది నార్మల్ గానే ఉంది. ఏం పెరగలేదు. హోటల్ పరిస్థితి హోటలే కొంచెం ఇబ్బంది పెడుతున్నారు గ్యాస్ ఇబ్బంది వల్ల. దానివల్ల రేట్లు పెంచుతున్నారు. హోటల్ 10 రూపీస్ ఎక్స్ట్రా. ఏమాత్రం పెంచారు రేట్లు? ఇప్పుడు 30 రూపాయలు ఉన్న టిఫిన్ ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా అలా పెట్టి, గ్యాస్ లేదు కదా దానివల్ల పెంచడం జరిగిందని పెంచుతున్నారు. ఇలాగా యుద్ధం స్టార్ట్ అయిన కొన్ని రోజుల నుంచి ఉంది, ఒక వారం రోజుల నుంచి. ఇప్పుడు మీ ఆటో పరిస్థితి ఎలా ఉంది? ఆటో బాగానే ఉంది. సిఎన్జి ఏం పెంచలేదు, ఇంకా ఎఫెక్ట్ ఏం లేదండి. బాగా ఇళ్లలో వాడే గ్యాస్ పరిస్థితి ఏంటి? అది కొంచెం లేట్ అవుతుంది, కనీసం ఒక నెల పైన పడుతుంది. మనమే వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది గోడానికి వెళ్ళి. వాళ్ళైతే ఇంటికి డెలివరీ కూడా లేట్గా ఇస్తున్నారు. గతంలో డెలివరీ ఇచ్చేవాళ్ళు, గతంలో డెలివరీ ఇచ్చేప్పుడు డెలివరీ అవ్వట్లా. మనమే వెళ్ళి గోడానికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇబ్బంది. గ్యాస్ ఏమి తినలేము, ఉండలేము. ఇంకా మిగతా పప్పు ఉప్పు వాటి పరిస్థితి ఏంటి? ఎలా పెరిగిన ఆయిల్ అది ఎక్కువే పెరిగినాయండి, ఎక్కువే పెరిగినాయి. హోటల్లో పరిస్థితి ఏంటి? టిఫిన్ చేసే వాటి దగ్గర రూపాయికి రూపాయి పెంచేస్తున్నారు, రూపాయికి రూపాయి. మీ ఆటో పరిస్థితి ఎలా ఉంది? మా ఆటో పరిస్థితి అడుక్కోవటమే. అదేంటి అంత పెద్ద మాట అన్నారు? 3 బస్సులు పెట్టాడు. వాళ్ళ ర్యాపిడ్ వాళ్ళని ఎల్ల ముందుకు వెళ్తున్నాయి. రోడ్డు మీదకి వచ్చి ఎక్కేవాడు ఎవరు లేడు. అది ఇళ్లలో వాడే గ్యాస్ పరిస్థితి ఏంటి? గ్యాస్లో కరెంట్ మీద వండుకోవటమే. ఈ యుద్ధం ఎలా కంటిన్యూ పరిస్థితి? మన పరిస్థితి మనం రోజులెట్టుకొని పరిగెలేటమే. ఇంకా అది సామాన్య బతకడానికి కష్టం.